అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరికి చీడపీడలు రాకుండా జాగ్రత్తలు, నాణ్యమైన దిగుబడుల కోసం శనగలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, గ్రామీణులకు రాజశ్రీ కోళ్ల పెంపకం ఆదాయ మార్గం అంటున్న శాస్త్రవేత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలం చలి ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. పెరిగే చలి ఎదిగే పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం యాసంగి వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ నాట్లు వేస్తుండగా చాలా ప్రాంతాల్లో నారుదశలో ఉన్నాయి. అయితే చలి తీవ్రతకు పొగమంచుకు వరి పైరులో పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంటుంది. వరిని నారుదశ నుండే కాండం తొలుచు పురుగులు, అగ్గి తెగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. ఈ చీడపీడలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. నారుమడి, నాట్ల దశల్లోని వరి పైరులో చీడపీడల నివారణకు పాటించవలసిన సస్యరక్షణ యాజమాన్యాన్ని వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్. రైతులందరికీ తెలిసిన విషయమే, ఈ యాసంగి కాలంలో మనము వరి అనేది ప్రధాన పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నారుమడి దశలో, అదేవిధంగా ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఈ వరి పంటను ఎక్కువగా ఆశించి నష్టం చేయడం వలన మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. కొన్ని ప్రాంతాలలో నారుమడి దశలో ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ నారు అంతా కూడా మనం చనిపోవడం గమనించవచ్చు. కావున దాని యొక్క లక్షణాలను కనుక మనం గుర్తించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది, ఈ యొక్క నారు తీయడానికి వారం రోజుల ముందు ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరం సరిపడే నారుమడికి ఒక 800 గ్రాములు వేసుకున్నట్లయితే ఈ యొక్క నారుమడి దశలో వచ్చే ఈ కాండం తొలిచే పురుగు బారి నుంచి ఈ యొక్క నారుమడిని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా నారుమడి దశలో మనకు కొన్ని రకాల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనకు అగ్గి తెగులు మచ్చలు కానీ, దాంతోపాటు గోధుమ రంగు మచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మచ్చలు కనుక మనం నారుమడి దశలో కనుక ఈ యొక్క వరి నారులో గమనించినట్లయితే కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందును ఈ యొక్క కిలో యూరియాకు 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ యొక్క నారుమడి దశలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా మచ్చల తెగులు నుంచి ఈ యొక్క యాసంగి వరిని మనము కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నాటు వేసిన తర్వాత ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. నాటు వేసిన తర్వాత మనం గమనించినట్లయితే ఈ పిలకలన్నీ కూడా మనము చనిపోవడం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించిన వెంటనే ఈ యొక్క నారుమడి దశలో, అనగా నాటు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యకాలంలో క్లోరాంత్రానిప్రోల్ అనే గుళికలను ఒక ఎకరానికి 4 కిలోలు, లేదా కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే గుళికలను 8 కిలోలు, లేదా ఈ కార్బోఫ్యూరాన్ అనే గుళికలను 10 కిలోలు ఒక ఎకరానికి వేసుకోవాలి. ఈ యొక్క గుళికలు వేసేటప్పుడు నీరు బాగా పెట్టకుండా పలచగా, అనగా బురద పదంలో మాత్రమే గుళికలు చల్లుకోవాలి. అంతేకాకుండా ఈ గుళికలు వేసిన తర్వాత 2-3 రోజుల్లోపు ఈ యొక్క నీరు ఎక్కువగా పెట్టకుండా ఈ ఒక మడి నుంచి నీరు ఇంకో మడికి వెళ్లకుండా చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందు బాగా పనిచేసి ఈ యొక్క పిలకలు చనిపోకుండా మనము వరి పంటను కాపాడుకోవచ్చు. ఈ యొక్క కాండం తొలిచే పురుగు మనకు
తర్వాత దశలో అనగా పిలకల దశలతో పాటుగా మనకు ఈ కంకి వెలువడ దశలో కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కంకులు అనేటివి బయటికి వచ్చినప్పుడు తెల్ల కంకుల్లాగా ఏర్పడడం మనం గమనించవచ్చు. తెల్ల కంకులు రాకముందే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ ఎప్పుడైతే పొట్ట స్టార్ట్ అవుతుందో అప్పుడు కంపల్సరిగా మనము రసాయనిక మందులను పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనము ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క రెక్కల పురుగు ఉధృతి గమనించి పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కార్టాప్ హైడ్రాక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు ఒక ఎకరానికి లేదా క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పొట్ట దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల కంకులు రాకుండా వరిలో కాండం తొలిచే పురుగు బారి నుంచి కాపాడుకొని వరి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా యాసంగి వరిలో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది అగ్గి తెగులు. దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే మొదట దీని యొక్క మచ్చలు అనేటివి ఆకులపైన కండె ఆకారపు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. అగ్గి తెగులు అనేది మనకు పిలకల దశ నుంచి కంకి అనగా ఏర్పడిన తర్వాత కూడా ఆశించి మనకు మెడవిరుపు రూపంలో కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆకులపైన కండె ఆకారపు మచ్చలు కనుక ఏర్పడినట్లయితే మనము ట్రైసైక్లజోల్ అనే మందును 120 గ్రాములు ఒక ఎకరానికి లేదా ఐసోప్రోథైలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే ఆకు మీద వచ్చే అగ్గి తెగులు బారి నుంచి మన యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు. ఈ మెడవిరుపు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగకరంగా ఉన్నది కావున ఈ మెడవిరుపు రాకుండానే మనము జాగ్రత్త వహించాలి. ఒకవేళ పిలకల దశలో ఆకులపైన మచ్చలు కనుక గమనించినట్లయితే మనము పొట్ట దశలో మందును పిచికారీ చేసుకోవాలి. ఇందులో భాగంగా ఈ యొక్క పొట్ట దశలో ఈ యొక్క ఐసోప్రోథైలిన్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా ఈ యొక్క మర్జర్ అనే మందును 500 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు బారి నుంచి వరి పంటను కాపాడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. నాటుకోళ్ల పెంపకం అనేది అనాదిగా గ్రామీణులకు సాంప్రదాయబద్ధంగా వస్తోంది. ఇంటి అవసరాలను తీర్చడంతో పాటు సమతుల్య ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, గృహిణీలకు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చడంలో పెరటికోళ్ల ప్రాధాన్యత ఎంతైనా ఉంది. కానీ నాటుకోళ్లలో గుడ్లు, మాంసోత్పత్తి సామర్థ్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఇటీవల వాణిజ్య శైలిలో నాటుకోళ్లు అభివృద్ధి చేసిన రంగు కోళ్ల పెంపకం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అఖిల భారత కోళ్ల పరిశోధనా సంస్థ వారు అభివృద్ధి పరిచిన కొత్త జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా రాజశ్రీ, వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ వంటి రంగుకోడి జాతులను రూపొందించారు. వీటిలో నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువ రోగనిరోధక శక్తి, 3 రెట్లు అధిక గ్రుడ్ల సామర్థ్యం కలిగిన రాజశ్రీ కోడి రైతుల మన్ననలను పొందుతోంది. రాజశ్రీ కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ నిరుపేద కుటుంబాలు పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయం పొందే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ శశాంక్. ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మాంసం కానీ గుడ్లు కానీ గ్రామీణ ప్రజలందరికీ అందక విటమిన్ డెఫిషియన్సీ కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ ఏర్పడి దానివల్ల అనేక రకాల రోగాలకు గురవుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాలింత లేడీస్ కానీ లేదంటే గర్భస్థ మహిళలు కానీ శిశువులు కానీ వీళ్ళ లోపల ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని అరికట్టడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ ఈ సహకారంతో మన పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వారు సమన్వయం చేసేసి రాజశ్రీ అనే కోళ్ళ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ రాజశ్రీ కోడి అనేది శరీరం అనేది మధ్యస్థ పరిమాణంగా ఉండి గుడ్ల ఉత్పత్తికి అనుగుణంగా ఉంటుంది. ఈ రాజశ్రీ అనేది 3 విదేశీ జాతుల ఒక రక్తాన్ని, అదేవిధంగా దేశవాళీ కోడి యొక్క రక్తాన్ని కలిపి దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల గుడ్ల ఉత్పత్తికి కానీ మాంస ఉత్పత్తికి కానీ ఎక్కువగా వినియోగంలో ఉంది. మన దేశవాళీ కోడి రక్తాన్ని కూడా తీసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులను కానీ వివిధ రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకొని కూడా జీవిస్తూ ఉంటుంది. కాళ్ళు పొడవుగా ఉండడం వల్ల కుక్కల బెడద నుంచి కానీ పిల్లల నుంచి కానీ తప్పించుకొని ఉండగలుగుతుంది. అంటే ఈ రాజశ్రీ కోడి అనేది 10 నెలల మాసం రాగానే గుడ్ల పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాయి. అక్కడ నుంచి తదుపరి సంవత్సరం మొత్తం 160 నుంచి 170 గుడ్ల వరకు పెడతా ఉంటుంది. దీనివల్ల గ్రామాల్లో ఉన్న పేదవారు కానీ రైతులు కానీ వాళ్ళ ఇంటిల్లిపాదికి ఆ గుడ్లను వినియోగించుకోవడమే కాకుండా బయట కూడా వాళ్ళు దీన్ని సేల్ చేసేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు.
రాజశ్రీ కోళ్ళకు అనేది పెద్దగా మనకు కమర్షియల్ బ్రాయిలర్ వాటిలాగా కానీ లేయర్స్ లాగా కానీ పెద్దగా షెడ్యూల్ అవసరం ఉండదు. గ్రామ ప్రాంతాల్లోనే వాళ్ళకు దొరికే ముడి సరుకులతో కూడా కొంచెం షెడ్యూల్ లాగా ఏర్పాటు చేసేసుకొని గాలి అనేది రెండు వైపుల నుంచి వెళ్తున్నట్టు చూసుకోవాలి. దీనివల్ల షెడ్ లోపల ఏమైనా రోగాలు చిన్న చిన్నవి వచ్చేటివి కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా షెడ్ లోపల ఎప్పటికప్పుడు పెంటను అనేది తొలగించుకోవాలి. అయితే ఒకసారి యాజమాన్య లక్షణాలు చూసుకుంటే కనుక ఈ రాజశ్రీ కోళ్ళ పెంపకానికి పెద్దగా దానా అవసరం ఉండదు. బయట దొరికే గింజలం కానీ లేదంటే గడ్డిని కానీ క్రిములం కానీ ఇది తీసేసుకుంటూ దాని సామర్థ్యం మేరకు బరువును అనేది పెంచుకోగలుగుతుంది. అయితే వేసవికాలం వచ్చిందంటే గడ్డి కానీ క్రిములు కానీ ఇవన్నీ ఎక్కువ దొరకదు కాబట్టి జొన్నలతో కానీ వేరుశనగ చెక్క కానీ పత్తి చెక్క కానీ వీటన్నింటినీ సమపాలలో ఏర్పరచుకొని కూడా దానా తయారు చేసేసుకొని ఈ యొక్క రాజశ్రీ కోళ్ళకు పెంచవచ్చు. ఇదే కాకుండా హెడ్జ్ లూజర్ను వంటి స్వీట్ పొటాటో లాంటి పశుగ్రాసాలు కూడా మనం కోళ్ళ లోపల ఉపయోగించుకొని కూడా అధిక బరువును పెంచుకోవచ్చు. అయితే కోళ్ళ లోపల మనకు గడ్డిని క్రిములు తినే అలవాటు ఉంటుంది కాబట్టి నట్టల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము కోడి పిల్లలు తెచ్చుకోగానే మొదటిసారి ఒక నెల రోజుల వయసు ఉన్నప్పుడు పైపరజిన్ అనే ఒక డివార్మింగ్ మందును ఒక 1/2 లీటర్ నీళ్ళలో కలిపేసి దాన్ని 5 నుంచి 10 ml కోడికి తాగించుకోవాలి. దీనివల్ల నట్టల బెడదను మనం తగ్గించుకోగలుగుతాము. అదేవిధంగా టీకాలను చూసుకుంటే కనుక డే 1 నుంచి ఎప్పుడైతే మనకు చిక్కు బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా దాదాపు ఒక 6 వారాల వరకు టీకాలు కంపల్సరీ వేయించుకోవాలి. అందులో చూసుకుంటే కనుక మొట్టమొదటిగా మారెక్స్ టీకా కావచ్చు, ఆ తర్వాత గంభీర వ్యాధి టీకా కావచ్చు, అమ్మతల్లి టీకా కావచ్చు, ఇలా 6 వారాల వరకు అనేది టీకాలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే కనుక రాజశ్రీ కోడి అనేది ఒక డే ఓల్డ్ చిక్ అనేది 20 రూపాయల వరకు ఉంటుంది. అదే 4 నుంచి 5 వారాలు దాటిన రాజశ్రీ కోడి పిల్లలకు మన దాదాపు 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టే కనుక దాదాపు 5 నెలల వరకు 1.5 కిలో నుంచి 2 కిలోల వరకు మాంసం అనేది పెంచుకోగలుగుతుంది. ఈ 5 నెలల వరకు చూసుకుంటే కనుక ఒక కోడి మీద మనము దాదాపు 100 నుంచి 120 రూపాయలు అనేది మనము దాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బయట మార్కెట్ లోపల 5 నెలల వయసు అప్పుడు అమ్ముకుంటే దాదాపు 300 వరకు సేల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే దాదాపు 200 నుంచి 250 రూపాయలు ఒక కోడి మీద మనం ఆర్థికంగా లాభాన్ని గణించవచ్చు. గ్రామాల లోపల ఇలాంటి రాజశ్రీ కోళ్ళను పెంచుకున్నప్పుడు ఆర్థికంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కూడా సాగించుకోవచ్చు. అదేవిధంగా గుడ్లు కూడా ఒక సంవత్సరం వరకు 120 నుంచి 170 గుడ్లు పెడతాయి కాబట్టి ఇంటిలో పదికి ఉపయోగించుకొని కూడా బయట మార్కెట్లో సేల్ చేసేసుకున్న ఆర్థికంగా ఇంకా ఎక్కువ లాభాలను గణించుకోవచ్చు. రబీ కాలంలో సాగు చేయబడుతూ వాతావరణంలోని మంచును ఉపయోగించుకొని చక్కగా పెరిగే అపరాల పంట శనగ. ఉభయ రాష్ట్రాలలోనూ సాగవుతోంది ఈ పంట. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేయబడుతోంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో శనగను విత్తుకుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాగవుతున్న పైరు ప్రస్తుతం శాఖీయ దశ నుంచి 30 రోజుల వయస్సు వరకు ఉంది. శనగలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రసాద్ బాబు. ప్రస్తుతం మనకి శనగ పంట ఈ శాఖీయ దశ నుంచి ఒక 30 రోజుల దశలో ఉంది. ఈ పంటలో పురుగులు తెగులు సమస్య అనేది ప్రారంభమవుతుంది. సో వీటి నివారణకు మనకి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముందుగా తెగులు విషయం చూసినట్లయితే మనకి ఎండు తెగులు అనేది నేల ద్వారా ఉండేటువంటి ఈ శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకినటువంటి మొక్కలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ వడలిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మా పొలంలో బాగా గ్యాపులు అనేది ఏర్పడడం జరుగుతుంది. దీని నివారణకు మనకి పంట మార్పిడి అనేది 3 సంవత్సరాలకు ఒకసారి జొన్న, సజ్జ, కొర్ర పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే వేసవిలో లొద్దుక్కులు చేసుకోవాలి. విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీని కొరకు 1 కిలో విత్తనానికి 1.5 గ్రాములు వీటావ్యాక్స్ పవర్ అనేది కలుపుకోవాలి. తర్వాత 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్రనాశిని కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది. అలాగే వీటిని తట్టుకునేటువంటి రకాలు నంద్యాల గ్రామ్ 452 కానీ, నంద్యాల గ్రామ్ 49 కానీ, 776 అనేటువంటి రకాలు ఎండు తెగులు తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నట్టు కాబట్టి ఈ రకాలను ఎంపిక చేసుకొని విత్తుకోవాలి. ఈ ట్రైకోడర్మాతో వృద్ధి చేసినటువంటి పేడ ఎరువును అంటే 2 కిలోల ట్రైకోడర్మా విరిడి అని 90 కిలోల పేడ ఎరువు, 10 కిలోల వేప చెక్క, అలాగే మనకి బెల్లం నీళ్లు కలుపుకొని
నీడలో 15 రోజులు ఈ మిశ్రమాన్ని మగ్గబెట్టి తర్వాత ఎకరా పొలంలో మనం ఆఖరి దుక్కులో తేమ ఉన్నప్పుడు కానీ వేసుకున్నట్లయితే ఈ సహజ సిద్ధంగానే ఎండు తెగులు కలిగజేసేటువంటి శిలీంధ్రాన్ని మనం నివారించుకోవచ్చు. ఈ వేరుకులు తెగులు బెట్ట పరిస్థితుల్లో మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ వేరుకులు తెగులు ఆశించినటువంటి మొక్కలు వేర్లు చిట్లిపోయి వేరు అనేది నల్లగా మారిపోవడం జరుగుతుంది. మొక్కలు పీకినప్పుడు వేరు వ్యవస్థ లోపలే ఉండి మొక్క మాత్రమే బయటకు వస్తుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి శిలీంధ్రం వల్ల వచ్చేటువంటి తెగులు. సో దీని నివారణకు విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పంట మార్పిడి, వేసవిలో లోతుదుక్కులు చేసుకోవాలి. ఈ తెగులు గమనించిన వెంటనే మనం 1 గ్రాము కార్బండిజం 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలలో బాగా భూమి తడిచేలాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులను మనం నివారించుకోవచ్చు. అలాగే ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసుకుని ఎకరా పొలంలో మనం చల్లుకున్నట్లయితే దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చపురుగు నివారణకు మనం తప్పకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. దీని కొరకు వేసవిలో బాగా లోతుదుక్కులు చేసుకుని నేలలో ఉన్నటువంటి ఈ ప్యూపాలు ఎండ వేడిమికి ఎక్స్పోజ్ చేసి చనిపోయే విధంగా లోతుదుక్కులు చేసుకోవాలి. అలాగే పంట చుట్టూ 4 వరుసల జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవాలి. అలాగే 8 వరుసల శనగకి 2 వరుసలు ఆవాలు కానీ ధనియాలు కానీ వేసుకున్నట్లయితే మంచి పురుగులు వృద్ధి చెంది ఈ పచ్చపురుగు సమస్యను తగ్గించడం జరుగుతుంది. పంట వేసినటువంటి 20 రోజుల తర్వాత లింగాకర్షక బుట్టలు ఎకరాకి 10 చొప్పున పంట కంటే 1 అడుగు ఎత్తులో మనం పెట్టుకున్నట్లయితే మగరెక్కల పురుగులను ఆకర్షించబడి తద్వారా దీని యొక్క సంతతిని తగ్గించడం జరుగుతుంది. పంట విత్తన 20 రోజుల నుంచి 25 రోజులప్పుడు 10,000 ppm వేప నూనె అయితే 500 మిల్లీలీటర్లు, 1500 లేదా 3000 ppm వేప నూనె అయితే 1 లీటర్ చొప్పున మనం 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఉన్నటువంటి గుడ్లను మరియు పురుగులను మనం నివారించుకోవచ్చు. ఇంకా రసాయన మందులు చూసినట్లయితే కొరాజిన్ అనేటువంటి మందును 60 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందును 40 మిల్లీలీటర్లు, ఫ్లూబెండమైన్ అనేటువంటి మందును 40 మిల్లీలీటర్లు మందులు మార్చి పూత దశ నుంచి కాయ దశ వరకు 10-15 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పచ్చ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రబ్బర్ పురుగు కూడా దీంట్లో ప్రధానమైన సమస్య. దీన్ని నివారణకు కూడా మనకి ఎకరాకు ఇండాక్సాకార్బ్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు లేదా రైనాక్సిపిర్ అనేటువంటి మందును 40 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రిన్ప్లో అనేటువంటి మందును 60 మిల్లీలీటర్లు మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ రబ్బర్ పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు శనగలో చేపట్టినట్లయితే మనకి ఖర్చు తగ్గి మంచి దిగుబడులు తీసేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మారిన వాతావరణ పరిస్థితులతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో రైతులు తోచిన మందల్లా పంటలపై పిచికారీ చేస్తున్నారు. విచ్చలవిడిగా రసాయన పురుగు మందుల వాడకంతో పురుగు అదుపులోకి రాకపోగా నిరోధకతను సైతం పెంచుకుంటోంది. దీనికి తోడు ఒకేసారి రకరకాల చీడలు పీడలు ఆశిస్తుండటంతో 2-3 రకాల పురుగు మందులు, తెగులు మందులు కలిపి పంటలపై పిచికారీ చేయడం చర్చకు దారితీస్తోంది. సంవత్సరం కొద్దిగా వర్షాభావం తక్కువ ఉందండి. దానివల్ల ఏంటంటే పైర్లకి కొద్దిగా తెగుళ్ళు ఎక్కువ ఆశించినాయి. దానివల్ల నల్లి, టిప్స్, బొబ్బర తెగుళ్ళు అనేది బాగా ఉధృతంగా ఉందండి ఈ సంవత్సరం. ఈ అప్ అండ్ డౌన్ వాతావరణం వల్ల ఏమవుతుందంటే మిరప పంట అనేది కొద్దిగా ఈ సంవత్సరం ఆశాజనకంగా లేదండి. మందు వచ్చేటప్పటికి తామర పురుగు దానికి కొడుతున్నామండి, తెల్లదోమకు దానికి, తెగుళ్ళకి ఒకటి మార్చి కొడతామండి. పంట పరిస్థితిని బట్టి 2-3 మందులు స్ప్రే చేయాల్సి వచ్చింది ట్రిప్కి. పత్తికి అయితే 2 రకాల మందు కలుపుతామండి, వరికైనా 2 రకాల మందు కలుపుతారు. మిరవ దాటక మట్టికి మ్యాక్సిమం 2 నుంచి 3 మందులు కలపాల్సిందేనండి. అప్పుడు మన మామూలు పత్తికి పురుగుకి వాటికి కొట్టేవాళ్ళం. ఇప్పుడేమో మన మామూలుగా పుచ్చు వస్తుంది, వాటి వల్ల అన్నీ కొట్టదొస్తుంది. పత్తిలో వచ్చేలాగానే 2-3 రకాలు వేస్తున్నాం. ఎవరు చెప్పేది ఏం లేదు, ఎవరిది కొట్టుకుని పోవటమే. మొక్కల పెరుగుదలను, పూత, కాపును ప్రభావితం చేసి దిగుబడులను తగ్గించడంలో కలుపు, చీడపీడలదే ప్రధాన పాత్ర. వీటిని నివారించేందుకు తక్షణ పరిష్కారంగా రైతులు రసాయనాలను చల్లుతున్నారు. అనేక కంపెనీలు నిత్యం ఏదో కొత్త తరహా మందులను మార్కెట్లోకి తెస్తూనే ఉన్నాయి. అయితే రకరకాల మందులను కలగలిపి మిశ్రమంగా పిచికారీ చేసే విధానం రైతుల్లో ఈ మధ్య పెరుగుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల మందులు కలిపి పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని, కలవని మందులు కలపడం వల్ల అవి పని చేయకుండా పోతాయని, ఈ విధానానికి స్వస్తి పలకాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చులు అనవసరంగా పెరిగిపోతాయని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు సైతం కనుమరుగవుతాయని సూచిస్తున్నారు. కాబట్టి రసాయనాలను అవసరం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. ప్రత్తి, వరి, అట్లాగే మిరప, ఈ 3 కూడా ప్రధానమైన పంటలు సాగు చేయడం జరుగుతోంది గుంటూరు జిల్లాలో. అయితే రైతాంగంలో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితి ఏంటంటే వివిధ పంటలపై యాజమాన్య పద్ధతుల్లో
ప్రముఖంగా సస్యరక్షణ చర్యల్లో కొంత అవగాహన లోపం కానివ్వండి, లేక అవగాహన ఉన్నప్పటికీ కూడా మోసపోసిన దూరంలోనే ఇంకా రైతులు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే రైతాంగానికి వ్యవసాయ శాఖ తరపున కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి పంటల యాజమాన్యంలో సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా రైతులకి అవగాహన కల్పిస్తా ఉన్నాం. అందులో సస్యరక్షణ చర్యలు అనేటువంటిది ప్రధానమైనది. ముఖ్యంగా రసాయనిక క్రిమిసంహారకాల వాడకం అనేటువంటిది చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలి, కానీ భౌతిక చర్యలు అట్లాగే మెకానికల్గా తీసుకునేటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు, పక్షి స్థావరాలు పెట్టడం కానివ్వండి, తర్వాత ఫెరమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, ఇలాంటివన్నీ కూడా పొలాల్లో పెట్టుకొని రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మెకానికల్గా వాటి యొక్క ఉధృతిని అరికట్టుకునేటువంటి చర్యలు చేపట్టడం, అట్లాగే బయో ఫంగిసైడ్స్, బయో పెస్టిసైడ్స్ ఇలాంటి వాటిని కూడా జీవ సంబంధమైనటువంటి క్రిమిసంహారకాలని, శిలీంద్రనాశకాలని వాడుకునేటట్లయితే ఈ పర్యావరణానికి కూడా ఎలాంటి నష్టం కలగకుండా, అట్లాగే మన మిత్ర పురుగులకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. మిత్ర పురుగుల యొక్క ఉధృతి కానీ బాగా పెరిగేటట్లయితే శత్రు పురుగుల మీద మనం ఆటోమేటిక్గా క్రిమిసంహారకాలు వాడాల్సినట్టు అవసరం లేకుండానే మనం పంటని యాజమాన్యం చేసుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల రైతాంగం వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల వల్ల కానీ ఏదేమైనా ఒక పురుగు నివారించడానికి 2-3 రకాలైనటువంటి క్రిమిసంహారకాలని అట్లాగే తెగులు మందుని కలిపి వాడటం జరుగుతూ ఉంది. దానివల్ల చాలా సందర్భాల్లో సరైనటువంటి కంపాటిబిలిటీ లేకపోవడం వల్ల 2 పురుగు మందులు లేక 3 పురుగు మందులు తెగులు మందు కలిపినప్పుడు వాటి యొక్క పనితనం అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రైతులు కూడా చాలా ఆచితూచి అవసరం మేరకి ఈ రసాయనిక క్రిమిసంహారకాలు కావచ్చు, శిలీంద్రనాశులు కావచ్చు వాడుకోవటం చేయటం ఒకటి. రెండవది 2-3 రకాలైనటువంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కలిపి వాడకుండా ఉండటం అనేటువంటిది రైతులు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ప్రధానమైనటువంటిది. అదే కాకుండా డోసెస్ల విషయం కూడా రైతులు విచక్షణారహితంగా కొంత హై డోసెస్ వాడుతున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఆ విధంగా వాడటం వల్ల పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మిత్ర పురుగులన్నీ కూడా విచక్షణారహితంగా చనిపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా పురుగుకు కూడా తట్టుకునే శక్తి పెరిగిపోతూ ఉంది. తద్వారా ఎప్పటికప్పుడు మనం పురుగు మందులు కానీ తెగులు మందు కానీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి రైతులు విచక్షణతోటి రసాయనిక క్రిమిసంహారకాలు కానీ శిలీంద్రనాశకాలు కానీ వాడవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. సమగ్ర వ్యవసాయ విధానాలను విస్మరించిన రైతులు రసాయనాలతో మిత్ర పురుగులను, తేనెటీగలను, పక్షులను తరిమేసి ఒడిదొడుకుల వ్యవసాయంతో తలమునకలవుతున్నారు. సేంద్రియం, ప్రకృతి, సహజ వ్యవసాయాల పేరుతో సాగురంగాన్ని పూర్వపు స్థితికి తెచ్చేందుకు కొందరు వెనక్కి వస్తుండగా రసాయన వ్యవసాయం సవాలుగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు దీనిపై రైతులకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు జిల్లాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొబ్బరి తోటల అభివృద్ధి కోసం బోర్డు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఇందుకుగాను భారతదేశంలో దాదాపు 120 కోట్ల రూపాయల మేర వెచ్చించనున్నట్లు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్ వెల్ చెబుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గుడిపల్లిపాడులో సదస్సు ఏర్పాటు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కొబ్బరి సాగు మరియు విలువ ఆధారిత సాంకేతికతలపై జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లోని కొబ్బరి రైతులకు 10 కోట్ల రూపాయల వరకు రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి కొబ్బరి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు, బోర్డు సభ్యులు హాజరయ్యారు. The overall budget allocation for Coconut Development Board for the current year 2023-24 is about 120 crore. Of this, 52 crore is allocated for various state allocation is there, like area expansion program, nursery activities, seed garden activities, and extension activities, replanting and rejuvenation, laying out of demonstration plot and integrated farming for productivity improvement. 10 crores is allocated for Andhra Pradesh alone. మన ప్రాంతంలో పూర్వకాలం నుంచి కూడాను ఈస్ట్ కోస్ట్ టాల్ అనేది నాటుతూ వస్తున్నాము. ఇప్పటికీ కూడా ఈ రీసెంట్గా వచ్చిన హైబ్రిడ్స్ మొక్కలకన్నిటికంటే కూడా ఈ ఈస్ట్ కోస్ట్ టాల్ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది. కాకపోతే దీంట్లో కొంచెము మొక్క హైట్గా వస్తుంది కాబట్టి ఒక 20 సంవత్సరాల తర్వాత కొంచెం హార్వెస్టింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఇప్పుడు ఈ పొట్టి రకాలకి అలవాటు పడుతున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ హైబ్రిడ్ రకాల కంటే మన ఈ టాల్ వెరైటీస్ ఏనో ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఈ చీడపీడలు కూడాను కొంచెం టాల్ వెరైటీస్ గట్టిగానే నిలదొక్కుంటున్నాయి. రైతు సోదరులకు ఉద్యాన శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే మన ప్రాంతంలో టాల్ వెరైటీస్ చాలా చక్కగా వస్తున్నాయి. మరి రోగ నిరోధక శక్తి మరి పెస్ట్ కూడాను బాగా తట్టుకుంటున్నాయి. కాబట్టి
టాల్ వెరైటీస్కు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.